చాలా మంది కూడా ఆర్పిఎఫ్ కోసం బెస్ట్ బుక్స్ గురించి అయితే చెప్పన్నారు. ఇంకా ఈ వీడియోలో ఆర్పిఎఫ్ కోసం ఆ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం సంబంధించి బెస్ట్ బుక్స్ గురించి అయితే చెప్తాను. ఇవి సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ రెండింటి కూడా యూజ్ అవుతాయి. ప్రజెంట్ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కోసం నేను ఏ బుక్స్ ప్రిపేర్ అవుతుందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ బుక్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఆర్పిఎఫ్ఎస్ఐ కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. మీరందరూ కూడా ఏ బుక్స్ అయితే ప్రిపేర్ అవుతారో అవే కంటిన్యూ చేయండి. కొత్తగా బుక్స్ కొనాల్సిన అవసరం ఏమి లేదు. ఆ బుక్లో ఏదైనా మ్యాటర్ లేకపోతే వేరే బుక్ నుండి తీసుకుని యాడ్ చేసుకుని చదవండి, కానీ కొత్తగా బుక్స్ ఏం కొనాల్సిన అవసరం అయితే లేదు. ఈ బుక్స్ అన్నిట్లో జనరల్ స్టడీస్ సంబంధించి నాకు బెస్ట్ అనిపించింది మన స్కూల్ టెక్స్ట్ బుక్స్. 7th క్లాస్ నుండి కూడా 10th క్లాస్ వరకు అన్ని ఆ బుక్స్ని అయితే గ్యాదర్ చేశాను, సైన్స్ సోషల్కి సంబంధించి. వీటిలో మ్యాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది. మనకి ఏ మెటీరియల్తో కంపేర్ చేసినా సరే మన టెక్స్ట్ బుక్స్లో ఉండేంత ఇన్ఫర్మేషను ఏ మెటీరియల్లో దొరకదు. చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ బుక్స్ అన్నీ కూడా ఎన్సీఈఆర్టీ బుక్స్. వన్ సైడ్ తెలుగు ఉంటే వన్ సైడ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చూడండి ఎంత క్లియర్గా ఉందో, విత్ డయాగ్రామ్స్తో సహా చాలా క్లియర్గా ఉంది. మనకేంటంటే ఈ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ ఓరియంటెడెడ్గా మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. అందువలన ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది టెక్స్ట్ బుక్స్ మన ప్రిపరేషన్లో ఒక పార్ట్ అవ్వాలి. ఈ టెక్స్ట్ బుక్స్ను ఆధారంగా చేసుకుని మనం కనుక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. లేదు మేము అలా ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ను ఇంపార్టెంట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అంటే నేను కొన్ని బుక్స్ లిస్ట్ అయితే చెప్తాను. ఆ మెటీరియల్స్ని తీసుకుని ఈ టెక్స్ట్ బుక్స్ని అయితే ఫాలో అవుతూ మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తే మీ ప్రిపరేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఫ్రిక్షన్ ఉంది కదా మనకి ఫిజిక్స్కి సంబంధించి. ఇక్కడ మనకి ఇంగ్లీషు ఒకవైపు తెలుగు ఒకవైపు, దానికి సంబంధించి ఘర్షణకు సంబంధించి ఎగ్జాంపుల్స్తో సహా ఫొటోస్ ఇచ్చి చాలా క్లియర్గా ఇచ్చాడు చూడండి. వన్ సైడ్ ఇంగ్లీషు వన్ సైడ్ తెలుగు ఇవ్వడం వల్ల ఏంటంటే మనకేంటంటే ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనకి ఇంగ్లీష్ వాళ్ళు కూడా తెలుగులో చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ విత్ ఎగ్జాంపుల్స్తో సహా విత్ డయాగ్రామ్స్తో చాలా క్లియర్గా ఇచ్చారు. ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి ఈ టెక్స్ట్ బుక్స్ అయితే. ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్ అనేవి ఒక రైల్వేస్కనే కాదు, మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఎగ్జామ్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఉండేంత ఇన్ఫర్మేషన్ అనేది ఏ మెటీరియల్లో దొరకదు. మన ప్రిపరేషన్లో కంపల్సరీ టెక్స్ట్ బుక్ అనేది ఒక పార్ట్ అవ్వాలి. కొన్ని మెటీరియల్స్లు ఏంటంటే డైరెక్ట్ పాయింట్స్ ఇచ్చేస్తాడు. అలాంటప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది అర్థం కాదు. మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షను టెక్స్ట్ బుక్సే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి రైల్వేస్కి సంబంధించి జనరల్ స్టడీస్కి బెస్ట్ బుక్స్ ల్యూసెంట్. అదేవిధంగా మనకి తెలుగు మీడియం వాళ్ళకి ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్ మన స్కూల్ టెక్స్ట్ బుక్సే బెస్ట్ ఆప్షన్ అనమాట. వీటిని కనుక ఫాలో అయినట్లయితే ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్లో ఏంటంటే మ్యాటర్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. చాలా క్లియర్గా క్లుప్తంగా ఈ టెక్స్ట్ బుక్స్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది పొందొచ్చు. ఈ టెక్స్ట్ బుక్స్ని అనుసరిస్తూ మనం ఏ మెటీరియల్ని అయితే ఫాలో అవుతున్నామో దాన్నే కంటిన్యూ చేస్తూ ఈ విధంగా ప్రిపరేషన్ కనుక కంటిన్యూ చేసినట్లయితే సబ్జెక్ట్ అనేది చాలా నేర్చుకుంటాము. ఇప్పుడు ఆర్పిఎఫ్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంకి ఆ బుక్స్ గురించి లిస్ట్ అయితే చెప్తాను. ఇవి కేవలం ఆర్పిఎఫ్ కోసం మాత్రమే కాదు, ఆ రైల్వేస్లో మీరు ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా సరే ఈ బుక్స్ని ఫాలో అవ్వచ్చు. ఏఎల్పి అయినా, ఎన్టీపీసీ అయినా, గ్రూప్ డి అయినా, ఇంకా ఆర్పిఎఫ్, ఇంకా అన్నిటికీ యూజ్ అవుతాయి ఈ బుక్స్ అనేవి. ఇంకా ఈ బుక్స్కి సంబంధించిన లింక్స్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. అర్థమెటిక్కి సంబంధించి ది బెస్ట్ బుక్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బుక్ గురించి కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నేనైతే అర్థమెటిక్ ఈ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నాను. దీంతో పాటుగా షార్ట్ కట్స్ మెథడ్స్ కోసం ఇన్స్టిట్యూట్ యొక్క నోట్బుక్ని అయితే ఫాలో అవుతాను. అలానే ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ని కూడా ఫాలో అవుతాను మెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ కోసం. ఇంకా ఈ అర్థమెటిక్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ అనేది కొంచెం డెప్త్గా ఉంది అనుకున్న వాళ్ళ కోసం ఇంకో బుక్ వచ్చేసరికి నేను సజెస్ట్ చేసేది ఐరైస్ అకాడమీ. ఈ బుక్ కూడా మనకి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటుంది. ఈ బుక్ కూడా మనకి అర్థమెటిక్కి చాలా బాగుంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది డెప్త్గా ఉందనుకుంటే మాత్రం ఐరైస్ అకాడమీ బుక్ అయితే తీసుకోండి. ఇంకా రీజనింగ్కి సంబంధించి ది బెస్ట్ బుక్ వచ్చేసరికి ఇది కూడా ఆర్ఎస్ అగర్వాలే, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ బుక్ అయితే తీసుకోవచ్చు, రీజనింగ్ బాగుంటుంది. లేదనుకుంటే తెలుగు మీడియం వాళ్ళ కోసం పుప్పాల శివాజీ సార్ బుక్ అయితే ఎక్సలెంట్ బుక్, ఇది కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇదే ప్రిపేర్ అవుతున్నాను. తెలుగు మీడియం వాళ్ళు అయితే నేను ఈ బుక్ కూడా సజెస్ట్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే
రీజనింగ్ కూడా మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే తీసుకోండి. ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు జనరల్ స్టడీస్ కోసం లూసెంట్ బుక్ అయితే తీసుకోండి. ఈ విధంగా లూసెంట్ జనరల్ నాలెడ్జ్ అని ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నార్త్ సైడ్ వాళ్ళు మ్యాక్సిమం ఈ లూసెంట్ బుక్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకి రైల్వేస్కి ఎంతవరకు అవసరమో అంతవరకే మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఈ బుక్లో దొరుకుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ బుక్నే నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా ఈ బుక్నే ప్రిపేర్ అవుతారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే మాత్రం ఈ లూసెంట్ బుక్కే తీసుకోండి. మనకి ఈ లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్లోనే మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ మొత్తం కవర్ అవుతాయి. జనరల్ సైన్స్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ మనం సపరేట్గా లూసెంట్ బుక్కే జనరల్ సైన్స్ సంబంధించి కూడా ఇంకో బుక్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి లూసెంట్ జనరల్ సైన్స్ అని ఉంటుంది. దీనిలో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టోటల్ సైన్స్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఈ బుక్లో కవర్ అవుతుంది. మీరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం ఈ లూసెంట్ బుక్స్ అయితే తీసుకోండి. జనరల్ స్టడీస్ సంబంధించి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ మ్యాక్సిమం కవర్ అవుతుంది. దీనిలోనే ఈ 2 బుక్స్ చాలు మీకు. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారో జనరల్ స్టడీస్ సంబంధించి ఈ 2 బుక్స్ అయితే సరిపోతుంది. ఇంకా వీటితో పాటుగా మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ని కూడా ప్రిపేర్ అవ్వండి. మీకు రైల్వేస్లో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కోసం పినాకిల్ బుక్ని అయితే పర్చేస్ చేసుకోండి. దీనిలో మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే దీనిలో దొరుకుతాయి. మనకి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అదేవిధంగా ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, జేఈ అన్ని రకాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఈ బుక్లో అందుబాటులో ఉంటాయి. మీరైతే బుక్ తీసుకోండి. ఇంకా వీటితో పాటుగా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్డేటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి. మెయిన్గా మనకి రైల్వేస్కి ఏ టాపిక్స్ అడుగుతాడు ఏంటి అని మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో కరెంట్ అఫైర్స్లో ఏమేమి చదవాలి రైల్వేస్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియోతో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ కానీ, ఇంకా జీబీకే పబ్లికేషన్స్ కానీ, ఇంకా హైటెక్ విజయరహస్యం కానీ ఈ మూడిట్లో ఒక బుక్ సరిపోతుంది. 3 అవసరం లేదు. ఏదైనా ఒక బుక్ మాత్రమే తీసుకోండి. నేనైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కోసం హైటెక్ విజయరహస్యం బుక్ అయితే ప్రిపేర్ అయ్యాను. దీనిలో జనరల్ స్టడీస్ మొత్తం కూడా A to Z మొత్తం కవర్ అవుతాయి. నేనైతే కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయిన బుక్ అయితే ఇదైతే బాగుంటుంది. మీ అందరూ కూడా తెలిసిందే ఈ బుక్ అంతా కూడా మనకి. మీరు ఏ బుక్ తీసుకున్నా స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకొని సరిపోతుంది. దీంతో పాటుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఈ హైటెక్ విజయరహస్యం బుక్, దీంతో పాటుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ మరియు అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్, రీజనింగ్కి పుప్పాల శివాజీ సార్ బుక్, వీటి వరకు అయితే సరిపోతుంది. ఎనఫ్ అనమాట. కానిస్టేబుల్ వరకు అయితే మనకి ఎస్ఐకి మాత్రం కొంచెం డెప్త్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి సబ్జెక్ట్ వైజ్గా వేరే మెటీరియల్స్ తీసుకుని ప్రిపేర్ అవ్వడం కూడా మంచిదే. నేనైతే ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నానో కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి అదర్ మెటీరియల్స్ ఏమేమి ప్రిపేర్ అవుతున్నానో చెప్తాను. ఇంకా ఆర్పిఎఫ్ ఎస్ఐ కోసం జనరల్ స్టడీస్కి సంబంధించి నేను ప్రిపేర్ అవుతున్న మెటీరియల్ వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్కి సంబంధించి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ఈ విధంగా ఉంటుంది బుక్ అయితే. దీన్ని అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే అంతకుముందు కూడా ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తున్నాను ఈ బుక్ని. ఇంకా దీంతో పాటుగా అప్డేటెడ్గా మనకి ఆల్రెడీ మనతో పాటు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇంకా ఏదైనా డౌట్ వస్తే ఆ టెక్స్ట్ బుక్స్లో చూసుకుంటాను. ఇంకా మన జనరల్ సైన్స్కి సంబంధించి అయితే ఈ ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ బుక్ అయితే, ఈ విధంగా జనరల్ సైన్స్కి సంబంధించి విన్నర్ పబ్లికేషన్స్ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి ఇండియన్ హిస్టరీ కోసం నేను ప్రిపేర్ అవుతున్న బుక్ వచ్చేసరికి జోగి నాయుడు సార్ బుక్ ఈ విధంగా ఉంటుంది బుక్ అయితే. ఈ బుక్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు. లీవ్లో ఉన్నాను కాబట్టి కొన్ని బుక్స్ అనేవి బ్యారెక్లో ఉండిపోయినాయి. మనకి హిస్టరీకి సంబంధించి అయితే నేను ప్రిపేర్ అవుతున్న బుక్ వచ్చేసరికి జోగి నాయుడు సార్ బుక్, మీ అందరూ కూడా తెలిసే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రఫీకి సంబంధించి ఏడివి రమణరాజ్ సార్ బుక్ ఈ విధంగా ఉంటుంది బుక్ అయితే. ఈ బుక్స్ అన్నీ కూడా గ్రూప్స్ లెవెల్ బుక్సే, మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్ బుక్సే. మనకి స్టేట్ పోలీస్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతాయి ఈ బుక్స్ అన్నీ కూడా. బాగుంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్ కూడా. మనకేంటంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా జియోగ్రఫీకి సంబంధించి అయితే ఏడివి రమణరాజ్ సార్ బుక్, ఇంకా పాలిటీకి సంబంధించి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్. ఈ బుక్ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా అదేవిధంగా లక్ష్మీకాంత్ సార్ బుక్ కూడా బాగుంటుంది పాలిటీకి సంబంధించి. ఈ రెండిట్లో ఏ బుక్ అయినా పర్లేదు. అదేవిధంగా హిస్టరీకి సంబంధించి ఇంకో బుక్ కూడా ఉంది, షైన్ ఇండియా. ఇదే షైన్ ఇండియా. హిస్టరీకి సంబంధించి అయితే షైన్ ఇండియా బుక్ కూడా బాగానే ఉంటుంది. మీరు జోగినాయుడు సార్ బుక్ కానీ షైన్ ఇండియా సయ్యద్ సార్ బుక్ కానీ రెండిట్లో ఏ బుక్ అయినా తీసుకోవచ్చు మన ఆర్పిఎఫ్ ఎస్ఐ కోసం. ఇంకా దీంతో పాటుగా మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మనకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, వాటిని చదువుకుంటూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ మనకేమైనా డౌట్స్ ఉంటే మ్యాక్సిమం ఈ బుక్స్ బాగానే ఉంటాయి, మరీ డెప్త్లో ఉంటాయి కాబట్టి బాగానే ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను ప్రిపేర్ అవుతున్న బుక్స్ అయితే ఇవి.
దీంతో పాటుగా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. రైల్వేస్కి ఏంటంటే మనకి 1 ఇయర్ నుండి 2 ఇయర్స్ బ్యాక్ కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకా మీకు తెలిసిన బెస్ట్ అండ్ అప్డేటెడ్ బుక్స్ ఏమైనా ఉంటే మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఈ సందర్భంగా నేను ఒక బుక్ని మీకు అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏ బుక్ అంటే కోస్ట్ గార్డ్ నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన వాళ్ళు మాత్రమే ఇండియన్ కోస్ట్ గార్డ్ జనరల్ డ్యూటీకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే కోస్ట్ గార్డ్కి మీరైతే నాకు కింద కామెంట్లో తెలియజేయండి. లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఇండియన్ కోస్ట్ గార్డ్కి ట్రై చేస్తే ఈ బుక్ మీకు యూజ్ అవుతుంది బాగా. అరిహాంత్ పబ్లికేషన్స్. నేను అప్పుడు కోస్ట్ గార్డ్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు అయితే ఈ బుక్ తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ఈ బుక్ నాకు అవసరం లేదు. మీలో ఎవరికైనా కావాలంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అయితే మీరు కామెంట్లో తెలియజేసినట్లయితే నేను ఈ బుక్ అనేది మీకు పంపిస్తాను. మీకైనా యూజ్ అవుతుంది. ఇంకా మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.